సార్ ఇది నల్ల చొక్కా మీరు చాలా రోజులుగా చూస్తూ ఉన్నాను. నల్ల చొక్కా ఏమిటి ఇది? బీసీలు ముఖ్యమంత్రి అయితే ఈ నల్ల చొక్కా అయిపోతా అన్న ఇంటెన్షన్తో భవిష్యత్తులో ముఖ్యమంత్రికి అర్హత ఉన్నాయని వెంకటరెడ్డి అంటాడు. మెదకు పోతేనేమో జగ్గారెడ్డి తప్ప ఇంకోటి లేడు అంటాడు. మహబూబ్నగర్ పోతేనేమో జితేందర్ రెడ్డి తప్ప ఇంకోటి లేడు పాలనకు కూడా అంటాడు. అంటే మిగతా సామాజిక వర్గాలు పనికిరావా కాంగ్రెస్ పార్టీలో? బీసీలు ఎన్ని సామాజిక వర్గాల వారు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నది? అడ్డంకి నాయకులన్న పరిస్థితి ఫస్ట్ తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన వ్యక్తి ఈనాడు ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? అందరి లెక్కన ఆయన ప్రజాపాలన ఏం కనిపిస్తారు? అంటే ప్రజాపాలన కూడా మీరు ఎట్లా అంటారా? ప్రజాపాలన చూపెట్టండి, ప్రజాపాలన ఎట్లా ఉంది, ఎక్కడున్నది? నమస్తే. భారతీయ సమాజం గురించి మాట్లాడవలసినప్పుడు కులం ఒక అనివార్యం. మనకు భౌతికంగా కనబడకపోయినా అనుభవం ద్వారా అది సజీవంగా ఉన్నది, చాలా బలంగానే ఉన్నది. ఇవాళకి కూడా వందల కులాలు, వేల కులాలు, లక్షలాది గ్రామాలు ఇవన్నీ కూడా కులం చుట్టూ కులంతో కలగలపబడి ఉన్నాయి. ఇందులో ఆధునిక సమాజంలో అవకాశాలు అందుకున్న వాళ్ళు, చట్టసభల్లోకి వెళ్ళిన వారు ఎందరున్నారు? వెళ్ళితే ఎట్లా, వెళ్ళకుంటే ఎందుకు? బీసీలు, ఎంబీసీలు, కింద మిగతా వారిని బహుజనులు అనే, బహు అంటే ఎక్కువ మంది జనులు. వీరికి సంబంధించిన సమస్యలు ఏమిటి? వాటిని ఈ 75 ఏళ్ల కాలంలో వాటికి పరిష్కారాలు ఏమైనా దొరికినాయా? దొరికితే ఎక్కడ, ఎట్లా? భవిష్యత్తులో ప్రభుత్వాలు ఇంకా ఏం చేయాలి వీళ్ళ కోసం? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర బీసీ సమాజంలో బీసీ టైమ్స్ పత్రికా సంపాదకులు, ఎంబీసీల మీద దశాబ్దాలుగా పనిచేస్తున్నవారు సూర్యారావు గారు మన దగ్గర ఉండి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఇది నల్ల చొక్కా మీరు చాలా రోజులుగా చూస్తూ ఉన్నాను. నల్ల చొక్కా ఏమిటి ఇది? మీరు తీయట్లే అంటే మాల వేసుకున్నారా? మాల అని కాదు, బీసీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి బీసీలు పాలనలోకి రావాలి, బీసీలు ముఖ్యమంత్రి అయితే ఈ నల్ల చొక్కా అయిపోతా అన్న ఇంటెన్షన్తో అప్పటి నుంచి ఈ బీసీ కులాల మీద పనిచేస్తూ నల్ల చొక్కా అంతరించడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడో అప్పుడు ఈ నల్ల చొక్కాకి విముక్తి ఉంటుంది. అప్పటిదాకా నల్ల చొక్కాతోనే ఈ కులాల మీద పనిచేద్దామని డిసైడ్ అయ్యి మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియారు వీళ్ళందరి ఆశీర్వాదంతో పనిచేస్తారు. కానీ వాళ్ళ ఆధునిక సమాజంలో ఇలాంటి శపథాలు చేయడం, ఈ శపథాలు నెరవేరితే అని అనుకోవడం, శపథం చేస్తే మంచిదే కానీ డ్రెస్సు అదే వేసుకోవడం, అది ఏం ఇండికేషన్? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దీనివల్ల ఎక్కడికట్ట పోయినప్పుడు మీరే అడిగినారు ఇప్పుడు ఎప్పుడు నల్ల చొక్కా ఏంటని. అంటే ఎక్కువ రోజులు అవే చూస్తున్నాను మీ దగ్గర. నేను ఎప్పుడు నల్ల చొక్కానే వేసుకుని వస్తాను బయటికి. నేను ఏ మీటింగ్ పోయినా, ఏ ఫంక్షన్ పోయినా, శుభకార్యాలకు పోయినా, ఏ శుభకార్యానికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా నేను నల్ల చొక్కాతోనే ఉంటాను. నా ఇంటెన్షన్ ఏంటంటే బహుజనులకు, బీసీలకు ముఖ్యంగా రాజ్యాధికారం వచ్చినాడు, వాళ్ళు పాలనలోకి అడుగుపెట్టినాడు, ఈ నల్ల చొక్కాకి విముక్తి ఉంటుంది. బీసీలకు అధికారం ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుందని మీరు అనుకుంటున్నారు? వస్తుంది, ఎందుకంటే కష్టపడాలి. అది ఒక్కరోజుతో అయ్యే పని కాదు. తమిళనాడులో ఇప్పుడు నాయ బ్రాహ్మణ సోదరులు ముఖ్యమంత్రికి ఉన్నారు. ఆయన మొన్న వస్తే కాలే. అది పెరియార్ లాంటి మహనీయులు, చాలామంది మహనీయులు అక్కడ ఆ వర్గాల పక్షాన నిలబడి చేస్తూ వస్తే అక్కడ బ్రాహ్మణ రాజ్యం పోతుంది, వస్తుంది. ఇప్పుడు పర్మనెంట్గా బీసీల ఒక నాయ బ్రాహ్మణ ముఖ్యమంత్రిని చూడగలుగుతున్నాం. అంటే పెరియార్ లాంటి వాళ్ళ త్యాగాల మీద ఇప్పుడు అక్కడ బలహీన వర్గాల ప్రభుత్వాలు నడుస్తున్నాయి, మంచి పాలన అందిస్తున్నారు. అట్లే కర్పూరి ఠాకూర్ లాంటి మహనీయుడు బీహార్లో అక్కడ బీపీ మండల్ వేసిన పునాదుల మీద ఈనాడు నితీష్ కుమార్ బీహార్లో ముఖ్యమంత్రిగా, అట్లనే లల్లు ప్రసాద్ యాదవ్ బీహార్లో ముఖ్యమంత్రి కాగలిగారు. అట్లే నీకు ఉత్తరప్రదేశ్లో కూడా నార్త్ ఇండియాలో ఈ కర్పూర్ ఠాకూర్, బీపీ మండల్ వాళ్ళ యొక్క నేపథ్యము, వాళ్ళ యొక్క స్ట్రగులు, త్యాగాలు, మహనీయుల త్యాగాల వల్ల ఈనాడు అక్కడ సమాజ్వాదీ పార్టీ ఎస్టాబ్లిష్ కాగలుగుతుంది. అట్నే బహుజన్ సమాజ్ పార్టీ కూడా కాంశీరామ్ పుణ్యాన అక్కడ కొంత అధికారంలోకి రాగలుగుతున్నారు బహుజనులంతా. అంటే ఇది ఒకటేసారి వచ్చినది కాదు. బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిపోయిన తర్వాత
అప్పుడు మన సమాజంలో చదువుకున్న కులాలు 2-3 ఉండే. బాపనోళ్ళు, శూద్రులల్లా రెడ్లు, కమ్మలు వీళ్ళంతా ఉండే. వాళ్ళు ఎట్లకో సంఘాలు పెట్టుకున్నారు ఫస్టే. బ్రిటిష్ కాలం నుంచే వాళ్ళు కుల సంఘాలు పెట్టుకున్నారు. ఎవరు? రెడ్లు కానీ, కమ్మలు కానీ, బ్రాహ్మణులు కానీ, వెలమలు కానీ. అప్పుడు మనకు సోయే లేదు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కుల సంఘాలు లేని సంఘాలు ఉన్నాయి, ఇంకా కులాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి కూడా మనం చేయితో ఎప్పుడు వస్తారనేది మీరు అన్నట్టు దాదాపు ఇప్పుడు బీసీ లిస్ట్ తీసుకుంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒకటే సంఖ్య ఉన్నది. దాదాపు తెలంగాణలో 139 బీసీ కులాలు ఉన్నాయి. 139 కులాలు ఉన్నాయి. 139 కులాలల్లో మీకు మా అంటే నీకు కనపడేది ఏమంటే ఒక 4-5 కులాలు కనపడతాయి. 4-5 కులాలు చట్టసభల్లో, స్థానిక సంస్థలలో ఈ 4-5 కులాలే ఉంటాయి. నీకు గౌతులచ్చని కానుంచి ఇప్పుడు వరకు ఉన్న సంఘ నాయకులంతా కూడా ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉండడం వల్ల ఈ 139 కులాలు ఉన్న రిప్రజెంటేషన్ దొరకట్లే వాళ్ళకి. చట్టసభల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ సంఘాల ఎఫెక్ట్ కూడా కొంత ఉన్నదేమో అనుకుంటాను నేను. గౌతులచ్చన్న గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక గ్రూప్ అది, శ్రీశైన. ఇప్పటి వరకు చూస్తే కూడా నీకు కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ, బాలగౌడ్ కానీ, ఇప్పుడున్న ఆర్ కృష్ణయ్య కానీ వీళ్ళంతా కూడా ఆ 4-5 కులాల్లో ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి నీకు బీసీలకు రిప్రజెంటేషన్ చేయాలన్నా, బీసీలని కొంత అవేర్నెస్ తీసుకొచ్చి చట్టసభలకు పంపాలన్నా, ఏదైతే సంఘం లీడ్ చేస్తుందో దాని చుట్టూ ఉన్న కులాలు మాత్రమే చట్టసభలకు పోతున్నాయి. మిగతా దాదాపు సంచార జాతులు కానీ, అత్యంత వెనుకబడిన కులాలు కానీ ఈ కులాల నేపథ్యం నుంచి వచ్చిన నాయకత్వం లేదు. కాబట్టి దాదాపు 100 కులాలకు పైగా ఇప్పటివరకు స్థానిక సంస్థలకు పోలే, చట్టసభలకు కాదు, వార్డు మెంబర్గా లేని కులాలు ఉన్నాయి ఇంకా చాలా వరకు. అంటే ఆ వార్డులో మరి ఆ జనాభా లేదంటే ఉన్నది. 150 మంది ఉన్న గంగిరెద్దుల వాడకట్టుకు ఒక్క ఆయన ఉంటాడు. ఆ కులమైన వార్డు మెంబరే ఉప సర్పంచ్, సర్పంచ్ అవుతాడు అక్కడ. మళ్ళీ కుల సంఘాలన్నీ కూడా ఏదైనా అవకాశం మీటింగ్లు పెట్టినప్పుడు జనాభా దామాషా ప్రకారం అని ఊకదంపుడు ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇస్తారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం జనాభా దామాషా ప్రకారం అనేది మర్చిపోరు, కావాల్సుకొని కట్ చేస్తారు. కానీ ఇక్కడ కులం అనే ఒక మానసిక భావన, మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మేము కులానికి తక్కువనా, మేము కూడా బీసీలం అని అంటారు కదా. అవును. మరి దీన్ని అంటే సమాజంలో కులం ఎక్కువ చెప్పుకోవాలని వచ్చినప్పుడు హోదా ఎక్కువ అని చెప్పుకోవడానికి అంగీకరించి అవకాశాల విషయంలోనూ అధికారం విషయంలోనూ వచ్చినప్పుడు అంటే దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనివారు, ఒక జాడ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనివారు ఆధునిక సమాజాన్ని లేదా అధికారాన్ని ఎట్లా తీసుకుని రాగలరు? ఇవాళ మీరు చెప్పినట్టు రిజర్వేషన్కి ఏమో కొన్ని కులాలు, మున్నూరు కాపు ఉన్నది. మున్నూరు కాపు దాదాపుగా నీకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందున్నది. మున్నూరు కాపు కానీ, యాదవులు కానీ, గౌడ్స్ కానీ, ముఖ్యంగా మున్నూరు కాపు వాళ్ళు ఎట్లా ఉంటారంటే అధికారం వచ్చినప్పుడు బీసీ నినాదాన్ని, బీసీ వ్యవస్థ, బీసీ శ్లోకాన్ని ఎత్తుకుంటారు. అంత అయిపోయిన తర్వాత ఉద్యమాల్లోకి వచ్చేసరికి మాత్రం ఇంతకుముందు మండల ఉద్యమంలో కూడా చాలా వరకు ఎస్సీ ఎస్టీలో బీసీ ఉద్యమానికి చేయూతనిచ్చి కాంశీరామ్ సార్ లాంటి వాళ్ళు మండల ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి చాలా వరకు ఈ చిన్న కులాలకు సపోర్ట్గా నిలిచిన ఎస్సీ ఎస్టీ. బ్యాక్వర్డ్ క్లాసులో 3-4 కులాలు నిలవలే, ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3-4 కులాలు బీసీలకు ఏదైనా అవకాశం వస్తుంది, ఏదైనా పొలిటికల్ పార్టీలో అవకాశం ఇస్తున్నాయి అన్నప్పుడు ఫ్రంట్ రోలో ఉంటుంది. అదే ఉద్యమం చేసి బీసీలను రాజ్యాధికారంలోకి తెద్దాం అనుకున్న దాంట్లో మాత్రం వీళ్ళు ఫ్రంట్ రోలో ఉండలేరు. దీని అన్నిటికీ మరి అంటే రాను ఈ ఎదిగిన కులాలు, ఈ బీసీ వర్గాల్లో ఎదిగిన కులాలు ఇప్పటికైనా వాళ్ళు ఈ 139 దాదాపు 56% ఉన్నటువంటి ఈ బీసీ సమాజాన్ని వాళ్ళు లీడ్ చేస్తే డెఫినెట్లీ రాజ్యాధికారం వస్తుంది. కానీ సార్ ఇక్కడ నేను అన్న ప్రశ్నకు మీరు ఇంకొక సమాధానం రావాలి నాకు. ఒక జాడ్యాన్ని వదులుకోకుండా ఏ ఏ సామాజిక వ్యవస్థ అయితే అధికారం రాకుండా చేసి అడ్డుకున్నదో దాన్ని వదులుకోవడానికి ఏదో మార్గంలో వదులుకొని ఇది కాకుండా ఇంకొకటి అని రావడానికి ఏం చర్య, ఏం పనులు, ఏం కార్యక్రమం తీసుకున్నారు మీలాంటి వారు అంటున్నాను. మేమైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మెయిన్ ఈ కులాలన్నింటినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి తీసుకొచ్చి రాజ్యాధికారం యొక్క ఇంపార్టెన్స్ని చెప్పి అన్నిటికీ మూలం రాజ్యాధికారమైన నినాదంతో బీసీ సమాజం కానీ బీసీ టైమ్స్ కానీ పనిచేస్తుంది. మేమేమంటున్నామంటే ఎదిగిన వాళ్ళు, ఈ వర్గాల నుంచి వచ్చి ఎదిగిన వాళ్ళకి ఏమున్నదంటే ఇమీడియట్లీ నేను ఏదో ఒకటి కావాలన్న ఇంటెన్షన్తో పోతున్నారు, ఫెయిల్ అవుతున్నారు. అట్లా కాకుండా చాలా వరకు ఈ 3-4 కులాల నుంచి వచ్చిన ఒకళ్ళిద్దరు తప్ప, ఇప్పుడు శివశంకర్ సార్ ఉన్నాడు. శివశంకర్ సార్ పుణ్యాన, ఆయన మున్నూరు కాపు సామాజిక సంబంధించిన వ్యక్తి,
శివశంకర్ సార్ పుణ్యాన ఈనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి 2 రాష్ట్రాలు కానీ మండల కమిషన్ కానీ ఈ రిజర్వేషన్స్ ఎంజాయ్ చేస్తున్నామంటే ఆయన ఎంతో కృషి, దాదాపు 20 సంవత్సరాల శ్రమ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్స్ బీసీలు ఎంజాయ్ చేయడానికి ఆయన 20 సంవత్సరాల శ్రమ, అవమానం అన్నీ ఉన్నాయి ఆయన. అట్లాంటి వ్యక్తులు చాలా కష్టంగా ఉన్నది. రాజ్యాధికారానికి పోవడానికి, రాజ్యాధికారానికి వెళ్ళాలి, అందరం రాజ్యాధికారానికి వెళ్ళాలి. కానీ రాజ్యాధికారానికి వెళ్ళే దశలో సరైనటువంటి ప్రణాళికలు వేసుకొనో అంటే ఎట్లా మనం వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ముందుకు పోవాలనే దాని మీద ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఉన్నటువంటి సంఘాల దగ్గర లేవు. కానీ మీరు ఒక మాట ఇందాక కొన్ని 1-2 సామాజిక వర్గాలకే అధికారం శూద్రులైన వారికి ఉన్నది, మిగతా వారికి లేదు అని. కానీ వారు ఉండడానికి వారు ఒక నిర్మాణం ఉన్నది, వారికి ఒక చైతన్యం ఉన్నది, సమాజంలో ఏ మాట కాబట్టి కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది. ఈ వ్యవస్థను అయితే వాళ్ళు ఎదిరించిన వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు కదా. ఈ 75 ఏళ్ల కాలంలో చదువుకోవడానికి అవకాశాలు వచ్చినాయి, ప్రభుత్వాలు రకరకాల స్కీములు పెట్టినాయి, కొత్త తరం వచ్చి 2-3 తరాలు వచ్చినాయి. 10 ఏళ్ళకో తరం అనుకుందాం, మనం అనుకున్న సరే 2-3-4 తరాలు వచ్చినట్లే కదా. ఈ వచ్చిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నట్లు? పే బ్యాక్ లేదు. నేను అనేది ఏంటంటే అనుభవిస్తున్నారు తప్ప తమ కుటుంబం వరకే పరిమితం అవుతున్నారు తప్ప నీకు పే బ్యాక్ సొసైటీ అనేది లేదు. అంబేద్కర్ సార్ చెప్పినట్టు దళితులను ఆశించినంత ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఆశించినంత రాకపోయింది. కాబట్టి ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసులు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు బీసీల పక్షాన మొత్తం బీసీల, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మంత్రి పదవి, ఇప్పుడు బీసీ మంత్రులు ఇద్దరు బీసీ మంత్రులు ఉన్నారు ఈ క్యాబినెట్లో. మీరు పోయి చూడండి, బీసీ మంత్రి పేషీలల్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు తప్ప మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ పేషీలలో ఉంటారు. నేను అది మంచి పద్ధతి కాదంటున్నాను. నిజమేనా? అది 100%. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయనైతే ఇక పక్తు ఇదే ఆ కమ్యూనిటీ తప్ప వేరే కమ్యూనిటీ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, అవకాశాలు పొందిన బీసీ సమాజం, బీసీ కులాల నుంచి వచ్చి అవకాశాలు పొందిన ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా బీసీలందరికీ వాళ్ళు మంత్రిగా ఉండి అధికారిగా ఉంటే ఎప్పుడో ఈ సమాజం బాగుపడేది. ఎవరైతే వస్తారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఆ పేషీ నుండి ఉంటారు. మాలాంటి వాళ్ళం పోయినా కూడా అసలు మేము బంద్ చేసినాం పోవుడే. కాదు, బీసీ ఇవాళ మన మంత్రివర్గంలో బీసీలు ఉన్నారు, రెడ్డిలు కూడా ఉన్నారు. అంటే రెడ్డి మంత్రుల పేషీలలో మొత్తం రెడ్లే ఉన్నారా? 100%. వాళ్ళైతే నాన్ రెడ్డిస్ ఏదో ఉత్తగా సమాజం కొరకు చూపించుకుంటారు తప్ప ఫోటోలలో దాంట్లో. కానీ వాళ్ళకున్నంత పిచ్చి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఏమని? హక్కుల పిచ్చి. ఎవరికి? రెడ్లకు. ఏది ఉదాహరణ? ఏది కుదరదు. నీకు నీలం సంజయ్ రెడ్డి కానుంచి ఇప్పటివరకు తీసుకుంటే నీకు ఎవ్వడన్నా ఉంచిరా మధ్యన. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీలం సంజయ్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళకున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, అంటే ఆధిపత్య పోరు కొరకు అనేక ఉద్యమాలు లేవనెత్తిన ఈ రెడ్డి సామాజిక వర్గం దామోదర్ సంజయ్ అని ఒకసారి హైకమాండ్ చీఫ్ మినిస్టర్గా నియమిస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న రెడ్లంతా కూడబలుపుకొని ఆయన దించేసినారు కదా. తర్వాత నీకు అదే అగ్ర కులాధిపత్య కులాలు మళ్ళీ ప్రాంతీయ ఉద్యమను, వేరే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమను తీసుకొచ్చి మళ్ళీ ఆ 2-3 కులాలే అంటే అధికారాన్ని చెలాయిస్తున్నాయి తప్ప నీకు వేరే ఇతరత్ర కులాలే. నీకు ఎస్సీ నుంచి ముఖ్యమంత్రి అయిందా పూర్తి టర్మ్గా? బీసీలలో ముఖ్యమంత్రి కాలేకపోయింది కదా 2 రాష్ట్రాలలో. రెడ్లు ఇప్పుడున్న రెడ్డి రేవంత్ రెడ్డి గారు నల్గొండ పోతేనేమో భవిష్యత్తులో ముఖ్యమంత్రికి అర్హత ఉన్నాయని వెంకటరెడ్డి అంటాడు, మెదక్ పోతేనేమో జగ్గారెడ్డి తప్ప ఇంకోటి లేడు అంటాడు, మహబూబ్నగర్ పోతేనేమో జితేందర్ రెడ్డి తప్ప ఇంకోటి లేడు పాలనకు కూడా అంటారు. అంటే మిగతా సామాజిక వర్గాలు పనికిరావా కాంగ్రెస్ పార్టీలో? అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే పార్టీ మారొచ్చిన పొద్దుతిరుగుడు పూలు ఉన్నటువంటి లీడర్లంతా, పొద్దుతిరుగుడు పూలు వీళ్ళంతా అధికార పార్టీకి అధికారం లేదు, ఉండలేరు ఈ కులాలు. బాగా పెట్టండి మీరు. ఈ పొద్దుతిరుగుడు పూలకు ఎట్లుంటుందంటే జితేందర్ రెడ్డి గడప దాటకముందు ఆయనకు పదవి ఇచ్చిరండి. మరి అంత పెద్ద సీనియర్ లీడర్ హనుమంతరావు ఏమైంది బ్యాక్వర్డ్ క్లాసు? ఒక ఆయన పొన్నాల లక్ష్మణ్ సార్ పీసీసీ ప్రెసిడెంట్గా చేసిండు ఉమ్మడి రాష్ట్రానికి, ఆయన నిలబొట్టింది కదా. డి శ్రీనివాసు ఉసురు తగిలింది కదా. అంటే ఇట్లాంటి నేతల్ని కూడా ఈ రెడ్డి సామాజిక వర్గం నిలగనీయలే. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు నిలగనీయలే. నేను అనేది ఏంటంటే అన్ని బహుజన నాయకత్వం ఎదగాలబ్బా. మీరు ఇందాక మనం అనుకున్నట్టు బహుజనులు ఐక్యత ఉండాలి, రెగ్యులర్ కలవాలి. వాళ్ళు రాత్రిపూట కలిసి రాజకీయాలు ఎట్లా చేస్తారో మనం పగలే కలిసి రాజకీయాలు చేయాలి. ఉద్యమాలలో కూడా మార్పులు తేవాలి. కానీ మీరు బహుశా ఇక్కడ ఉపన్యాసాల్లోనూ ఎక్కడో అన్నట్టు నాకు గుర్తున్నది, రాసి మీరు ఒక
సర్దార్ నాగప్ప గురించి ఏదో సందర్భంగా యా. నేను ఎక్కడ విన్నా, నేను అది మీరేనా అన్నది? యా, సర్దార్ నాగప్ప కర్నూలు, వారి కర్నూలా? కర్నూలు 1952లో అంబేద్కర్ ఫ్రెండ్ ఆయన. ఓహో, అంబేద్కర్ ఫ్రెండ్. అంబేద్కర్ ఫ్రెండ్. ఆయన మాలా సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద లీడరు అప్పట్లో కాంగ్రెస్. అప్పట్లో. ఈ రెడ్లు అంత కూలుతో మాట్లాడేటప్పుడు ప్రతిదీ సబ్జెక్టు మనవాడు ఉండాలా, అక్కడ మనవాడు ఉండాలన్నప్పుడు ఆయన కొంచెం టెంప్ట్ అయినాడు. నీలం సంజీవ్ రెడ్డి వీళ్ళంతా రెడ్లు ఉన్నప్పుడు, అరే ఈ ప్రజాస్వామ్యం ఉన్నది బైదారెడ్డి, టూదారెడ్డి, ఫరదారెడ్డా, ఏందా ఇదంతా నాకు అర్థం కాదని ఆయన ఫీల్ అయ్యాడు సర్దార్ నాగప్ప. అంటే ఇప్పటి నుంచి కాదు ఈ వివక్ష, మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం, తర్వాత హైదరాబాద్ రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని ఎక్కడ పోయినా కూడా ఆ 2-3 కులాలకు సంబంధించిన నాయకత్వం తప్ప వేరే నాయకత్వాన్ని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ పొలిటికల్ పార్టీ నుంచి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వరు. నేను అనేది ఏంటంటే ఫైనల్గా ఎంతోమంది మహనీయులు, పి శివశంకర్ గారి త్యాగం ఎంత గొప్పదండి. పి శివశంకర్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి అసలు ఆయన విగ్రహం ఒక్కట్లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణ లేదు. ఈయన స్ట్రగుల్ చేయకపోతే, 20 సంవత్సరాలు స్ట్రగుల్ చేయకపోతే తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ బీసీ రిజర్వేషన్స్ ఇప్పుడు ఎంజాయ్ చేసే వాళ్ళం కాదు మనం. ఇంకా ఇందిరా పార్కో, కలెక్టరేట్ల గేట్ల ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. మండల కమిషన్ రావడానికి రాజీవ్ గాంధీతోని, ఇందిరాగాంధీతోని, ఎంతమందితోనైనా ఇదైనా కూడా, దూరమైనా కూడా తన పంతాన్ని నెగ్గించుకొని మండల కమిషన్లో ఆయన లేకుంటే మండల కమిషన్ కూడా లేదు. అది బీహార్లో ఉండిపోయాడు బీపీ మండల్. కృతజ్ఞత పూర్వకంగా మరి ఆయన పి అరే శివశంకర్ మున్నూరు కాపులైనా కనీసం మున్నూరు కాపు సామాజిక వర్గం ఇంత రాజకీయంగా ఇంత ఎంజాయ్ చేస్తుంది, ఆర్థికంగా ఇంత డెవలప్ అయినారు కదా, కనీసం వాళ్ళన్న ముందుకొచ్చి కులాలన్నింటినీ చేతునిచ్చి వాళ్ళన్న కొంత చేస్తారేమో అనుకుంటే ఎక్కడికక్కడ వాళ్ళకు పదవి వస్తే కథం ఏదో మొత్తం వచ్చినట్టు ఫీల్ అయ్యి వాళ్ళ కింద ఊడిగా బానిసం ఈ రెడ్లకు, కమ్మలకు, ఎప్పటికేమి పార్టీ ఉంటే టీఆర్ఎస్ ఉంటే వెలమూల దగ్గర, కాంగ్రెస్ ఉంటే రెడ్డోళ్ళ దగ్గర, టీడీపీ ఉంటే కమ్మల దగ్గర, వాళ్ళు అంతవరకే పరిమితం అవుతున్నారు తప్ప స్వతహాగా మనం కూడా పాలన చేద్దాం, ఈ కులాలు ఇన్ని ఉన్నాయి, 56% మనం అందరం ఉన్నాం, మనం ఎందుకు వాళ్ళ కింద. ఇప్పుడు కూడా చూడండి బుచ్చన్న గారు, ఏ నియోజకవర్గంలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు 5 నుంచి 10,000 ఓటు బ్యాంకు లేదు. ఈ తెలంగాణలో 119 నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ, ఇటు పోతే ముస్లిమ్స్ నియోజకవర్గాలలో కూడా నీకు బీసీల పాపులేషన్ అత్యధికంగా ఉన్న కులాలే 10 నుంచి 20,000, 30,000. సిరిసిల్లలో 1,00,000 ఉన్నారు, మునుగోడులో 60,000 ఉన్నారు గౌడ్స్. నీకు ఏ నియోజకవర్గం చూసుకున్నా అత్యధికంగా ముదిరాజులు ఎంతమంది ఉండాలండి? 40 మంది ఉండాలి అసెంబ్లీలో, ఒక్కడున్నాడు. మరి వీళ్ళు అక్కడ నేను మళ్ళీ ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నా. నేను ఒక సామాజిక చట్రంలో బందీ అయిన వారు ప్రశ్నించగలరా? ఒక సామాజిక చట్రానికి లోబడి ఉన్నవారు మానసికంగా వారిని వారు విముక్తులను చేసుకోనప్పుడు బయటకు వచ్చి అధికారం గురించి మాట్లాడగలరా అంటున్నా. అదే కాదు జరిగేది. ఇప్పుడు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఎక్కడైనా ఏదైనా మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ రాజ్యం ఎప్పుడు కూడా కలవనీయదు కింది వర్గాలు. ఏ రాజ్యమైనా, అది వెలమ రాజ్యమైనా, రెడ్ల రాజ్యమైనా, కమ్మ రాజ్యమైనా, బ్రాహ్మణ రాజ్యమైనా, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బహుజన నాయకత్వాన్ని ఎప్పుడైతే ఒక చోటుకి జమ అవుతుందని అనుకుంటారో డెఫినెట్లీ అయితే అది మనలో ఉండాలి, మన నాయకత్వం దగ్గర ఉండాలి. ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాబూజీ ఒకసారి వదిలిన తర్వాత తన జీవితంలో ఎప్పుడు తీసుకోలేదు మంత్రి పదవి. అట్లాంటి నాయకత్వం రావాలి. కానీ ఒకటి సార్, అది మనం ఊహించడం, మనం ఆశించడం తప్పు కాదు. ప్రభుత్వాల 75 ఏళ్ల కాలంలో సరే అధికారం విషయం 2 నిమిషాలు ఉంటుంది, చాలా రకాల స్కీములు తీసుకొని వస్తున్నాయి. స్కీముల వలన బీసీల జీవితాల్లో వచ్చిన మార్పులు, స్కీముల వలన రాజకీయ లబ్ధి కొరకు స్కీములు తప్ప ఇప్పుడు ఎవడు అడుగుతాడు సార్ 1,00,000 రూపాయలు లోన్ ఇవన్నీ ఎవడన్నా పెట్టమంటే పెట్టిండే వాడు రాజకీయ ఉనికి కొరకు వాళ్ళ పార్టీ అధికారంలో రావడానికి అనేక రకమైన స్కీములు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి తీసుకొస్తున్నారు తప్ప ఇప్పుడు ఆత్మగౌరవ భవనాలని పెట్టినారు గత ప్రభుత్వం అదేమన్నా దిక్కుమొక్కున్నది ఆత్మగౌరవ భవనాలు. వీళ్ళు ఏం చేశారంటే ఈ బడుగు బలైన బహుజన లీడర్స్ కానీ జనాలకు కానీ ఒకటి వేస్తారు, ఇట్లా వేసి దాని మీద ఒక 5 సంవత్సరాలు టైంపాస్ చేస్తారు. నేనేమంటున్నంటే అర్ధ సెకండ్ ఓటు ఉంది కదా మన దగ్గర, అంటే ఈ పాలన మార్చేది కానీ వ్యవస్థలో మార్పు తెచ్చే ఓటు, అంబేద్కర్ సార్ ఇచ్చిన ఓటు ఉంది కదా, నువ్వు 5 సంవత్సరాల వరకు ఆత్మగౌరవ భవనాలని, లోన్లని, స్కీములని, మన్నని, మశానమని మనం తెచ్చుకొని దాదాపు 15 లక్షల కోట్ల ఖజానాకు మనం ఓనర్లంగా అవుదామంటే ఒకడు పోయి 1,00,000 రూపాయల కొరకు లైన్లు నిలబడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లైన్లు నిలబడతాను. 15 లక్షల కోట్ల ఖజానా తెలంగాణది.
మనందరం ఓటేసుకుని ఆ ఖజానా మీద మనం ఆధిపత్యం చలాయిస్తామన్న ధోరణి లేకుండా కేవలం 50,000 లోనుకో, ₹1,00,000 లోనుకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ ఈ సేవా సెంటరు, ఆ బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషన్ అక్కడ పోయి టైం పాస్ చేస్తారు. కానీ మీరందరూ ఇవాళ ఈ 75 ఏళ్ల కాలంలో బీసీలు ఎంతమంది, విమెన్ సంఘం తర్వాత పక్కన పెడదాం, బీసీలు ఎన్ని సామాజిక వర్గాల వారు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నది? దాదాపు 100 కులాలకు పైగా లేరు. వచ్చిన నీకు ఇప్పుడు 4-5 కులాలే ఉంటాయి ఎప్పుడు కూడా. అందులో 4-5 కులాలలో కూడా ఒకరిద్దరా? ఒకరిద్దరు ఇస్తారు. 1-2 కులాలకు మంత్రి పదవులు ఇస్తారు. వాళ్ళ వెనక మళ్ళీ ఒక రెడ్డిని పెడతాడు. వాడు ఆ స్కామ్ చేసిండు, ఈ స్కామ్ చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అని నిరంతరం ఆయన మీద నిఘా పెడతాడు. ఎగ్జాంపుల్ పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు. ఆ కౌశిక్ రెడ్డి గారిని ఒకటి పెట్టిరు. ఏదో ఒకటి పెట్టినట్టు ఆయన టీఆర్ఎస్ కదా, ఏదో ఒకటి టీఆర్ఎస్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అని ఉండదు. రెడ్లు ఏ పార్టీలు ఉన్నా వాళ్ళు కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఉంటారు. అంటే పొన్నం ప్రభాకర్ కావాలని ఇబ్బంది చేస్తున్నారంటారు. బీసీలకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళు సమర్థవంతంగా చేయలేకపోయినారు అన్న నినాదాన్ని బయటకు తెచ్చి ఆయన మీద బ్లేమ్ చేసి ఇదంతా చేయాలన్న ఇంటెన్షన్ ఉంటుంది. కౌశిక్ రెడ్డి ఎందుకు ఆయనకేం చెప్పు నాకు అర్థం. అంటే ఉత్తమ్ కుమార్ డైరెక్షను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైరెక్షను, రాత్రిపూట వాళ్ళ మీటింగ్లు జరిగినప్పుడు నువ్వు కొండా సురేఖ నువ్వు చూసుకో, పొన్నం ప్రభాకర్ని ఈయన చూసుకుంటాడు, ఇద్దరిని కూడా మనం ఇది చేయాలా, ఇంకోటి బీసీడు మంత్రి పదవి అడగొద్దు. అరే రెండితే మీరు ఇది చేసుకోలేకపోతారు కానీ మీకు మరి నినాదాన్ని క్రియేట్ చేయాలి. వారి జిల్లాలో బీసీలు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ నాయకులు, వాళ్ళు మాట్లాడవచ్చు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా. ఇక్కడ ఏమైపోతుందంటే అంత నాయకత్వం వస్తే, ఆ మాట్లాడగలిగే నాయకత్వం వస్తే ఇవన్నీ అవుట్ కదా. ఈ రెడ్లు, కమ్మలు, బాపనలు, వేసులు, వెలమలు అంతా అవుట్ అవుతారు. అది రానియకుండానే కదా ఎక్కడికక్కడ కట్టడి చేస్తారు. ఇదంతా ఎందుకు? అద్దంకి దయాకర్ అని చూడండి పాపం. అద్దంకి దయాకర్ అన్న పరిస్థితి ఏంటి? ఫస్ట్ తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసిన వ్యక్తి ఈనాడు ఎక్కడున్నాడు? రెడ్ల కుట్ర కదా. ఇవన్నీ ఒక్కటా రెండా? అంటే ఇక్కడ మీరు అనేది బీఆర్ఎస్లో ఉన్న ఒక రెడ్డి, అంటే ఆయన రెడ్డి కాబట్టి, ఇవాళ ముఖ్యమంత్రి రెడ్డి కాబట్టి వీళ్ళంతా ఒకటని మీరు అనడం ఎంతవరకు సమంజసం? మనకి పార్టీలు ఉన్నాయి కానీ రెడ్లకు, కమ్మలకు, వెలమలకు పార్టీలు లేవు. వాళ్ళు ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా వాళ్ళ కుల డైరెక్షన్లో నడుస్తారు. వాళ్ళు కుల సంఘం డైరెక్షన్స్లో వాళ్ళు నడుస్తారు వాళ్ళంతా. అంతే. మనమే పిచ్చిగా పోయి పొద్దుగా లేచి ఒక రెడ్డి ఫోటోనో లేకపోతే ఒక అమ్మాయితో ఫోటో దిగి అట్లా ఇట్లా అంటాం కానీ వాళ్ళకి అది లేదు. మనకు ఆ సోయి రావాలంటున్నాను. మనకు కూడా పాలనకు పోవడానికి ఎప్పుడో 100 సంవత్సరాల కిందట రెడ్డోళ్ళు సంఘం పెట్టుకొని, కమ్మోళ్ళు సంఘం పెట్టుకొని బ్రిటిష్ హయాంలో వాళ్ళు ఎట్లయితే రాజ్యాధికారానికి వచ్చినారో మనం కూడా అటువంటి వ్యవస్థను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ మూమెంట్లో ఇంతమంది అమరులైనారు కదా, వాళ్ళంతెవరు? దాంట్లో దాదాపు అన్ని సామాజిక వెలమోళ్ళు ఉన్నారు. ఒకడన్నా రాజ్యాన్ని వెళ్ళిరుగా 10 సంవత్సరాలు నాకు వాళ్ళకి ఇక్కడ పేరు లేదు. మరి అయిపోయాయి. అంటే నేను అనేది ఏంటంటే త్యాగాలు ఇవన్నీ స్పీచ్లలో బాగుంటాయి. నేను అనేది ఏంటంటే ఈ ఏదైతే కొంత సెక్షన్ వచ్చిందో ఆ సెక్షను పాలనకు పోవడానికి మన వర్గాలను ఎట్లా తయారు చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పదే పదవుల కొరకు ఆశించి పదే వాళ్ళ దగ్గర ఊడిగం బానిసగా ఉండే బదులు ఒక 5-10 సంవత్సరాలు మనం ఇది విధించుకోవాలి. కానీ సార్ ఇక్కడ మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అంటే పాయింట్ అవుట్ చేసినట్టు కాబట్టి నేను అడుగుతాను, చెప్పండి. కులగణన చేస్తామన్నారు. కులగణన చేస్తామని చెప్తున్నది ఎవరు? ఒక రెడ్డి ముఖ్యమంత్రి కదా. కులగణన ద్వారా వారికి రాజకీయంగా అవకాశాలు ఇస్తామని అంటున్నారు కదా, అది కూడా ఒక రెడ్డినే కదా చెప్తున్నది. దాన్ని ఎందుకు అర్చించట్లేదు? మంచి ప్రశ్న. కులగణన కొన్ని బీసీ సంఘాలు ఏం చేసినాయి అంటే ఇదంతా మాట్లాడతారు, ఇదంతా ఇంటర్నల్గా దాన్ని మనం ఛేదించాలి బ్రదర్. వాళ్ళు కామారెడ్డిలో సిద్దిరామయ్య గారిని, రాహుల్ గాంధీ నోట్ల వాళ్ళంతా వాళ్ళ ద్వారా అనిపించినారు కదా సామాజిక న్యాయం అని. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టినారు కదా, మేము 42% పెట్టి మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే పోతామన్నారు కదా. దానికంతా బీసీ సంఘాలు పోయి సపోర్ట్ చేసి అందులో వేరే పార్టీలో ఉన్న బీసీ నాయకత్వాన్ని ఓడగొట్టారు కదా. అదే బీసీ సంఘాలు మళ్ళీ తెల్లారి ఎలక్షన్ కాగానే మేము ఆ యాత్ర చేస్తాం, మేము ఇది చేస్తాం, ఇవన్నీ పోగొట్టాం. ఇంకెంతకాలం వాళ్ళని మీరు నమ్మి వాళ్ళని మీరు ఇచ్చే తాయిలాలకు లొంగిపోతారనేది నా ఆవేదన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు ఏదైతే బీసీ సంఘాల మద్దతు ఇచ్చి బేషరతుగా కులగణన చేసిన తర్వాత నేను స్థానిక సంస్థలు ఎన్నికలు పోతాయని చెప్పినరో
మరి వాళ్ళు అట్లా పోకుండా మళ్ళీ ఎమ్మటే వాళ్ళు ప్లేట్ ఫిరాయించిరో కాలయాపన చేస్తారో మరి ఈ బీసీ సంఘాలన్నీ ఎందుకు చేస్తున్నాయి? ఈ బీసీ సంఘాలన్నీ కూడా మొన్నటి దాని కొరకు కాదు ఇవన్నీ. నీకు ఏ ఎలక్షన్ చూసినా కూడా బీసీ సంఘాలు ఏదో ఒక రకంగా తాయిలాలు పొందుతున్నాయి, వాళ్ళకు స్టేట్మెంట్ ఇస్తారు, మళ్ళీ తెల్లారంగానే కథ మొదలవుతుంది. మళ్ళీ తెల్లారంగానే సంక్రాంతి పండుగ మాకు మేము పోవాలని ఆడుకోవాలి. అంటే కులగణన జరగదని మీ ఉద్దేశం? కులగణన ఎప్పుడు కూడా నేను చెప్పిన రాజ్యం ఎప్పుడు కూడా అంత ఈజీగా పాలకులు ఈ బడుగు బలైన భోజనులకు చేయుతనివ్వరు. తర్వాత వాళ్ళు వాళ్ళు కష్టం అవ్వాలి. మళ్ళీ ఏదో పోతారు, మేము అది చేసినాం ఇది చేసినాం ఆ కమిటీ ఈ కమిటీ చేస్తారు, తర్వాత సుప్రీంకోర్టుకి పోతారు, నెక్స్ట్ టైం చూద్దామంటారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా మనం. చిత్తశుద్ధి అనేది ఏ పార్టీకి ఉండదు. బహుజనుల పట్ల చిత్తశుద్ధి అనేది ఏ పార్టీలకు ఉండదు. మనమై ఎవరిని తెచ్చుకొని పాలనలకు పోనంత కాలం ఈ ఖజానా మీద మనకు ఆజామాయిషి తెచ్చుకున్నంత కాలం ఇంతే మోసపోతూ ఉంటాం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? అందరి లెక్కన అయింది. ప్రజాపాలన ఏం కనిపిస్తలేదు. రెడ్డి పాలన ఉంది ఆయనది, ప్రజాపాలన ఎక్కడ? ఇప్పుడు పొద్దుతిరుగుడు పూలు ఇందులోకి వస్తే గేటు దాటకముందే వాళ్ళకేమో అందలం ఎక్కిస్తున్నావు, ఇందులో బహుజన నాయకత్వాన్ని ఏమో నువ్వు బాగా చీల్చి చెండాడుతున్నావు. ఎక్కడ చూపించండి మీరు? ఒకరి పేరు చెప్పండి, నేను 4 పేర్లు చెప్తాయి, మీరు ఒకరి పేరు చెప్పండి. ఏమని? వాళ్ళ అందలం ఎక్కించినాయి. ఇప్పుడు మన కార్పొరేషన్ డిక్లేర్ చేసినారు. ఎవరున్నారు? అద్దంకి దయాకర్ అన్న ఉన్నాడు అందులో. కనీసం మంత్రి అడుగుపెట్టు ఎంత స్ట్రగుల్ చేసిండు ఆయన కూడా. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనపడుతురా? హనుమంతరావు సార్ ఎంత పెద్ద గొప్ప నాయకుడు బ్యాక్వర్డ్ క్లాస్లో, ఎక్కడన్నా ఆయనకి ఏమైనా ఉందా? జితేందర్ రెడ్డి లాంటి ఆయన వస్తే నువ్వు అసలు గడపనే దాంట్లో ఆర్డర్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్. మరి ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజాపాలన అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలని సమన్యాయం ఇస్తే రాహుల్ గాంధీ అన్నట్టు సామాజిక న్యాయం అక్కడ కనపడుతుంది. నువ్వు వచ్చి 6 నెలలు దాటిపోయా. స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. దానివల్ల ఎవరికి అడ్మినిస్ట్రేటివ్ అంటే ఈ పరిపాలన ఉంటుంది. అంటే అధికారులతోనే పరిపాలన చేస్తుంది. అధికారులంతా ఎవరు ఉంటారండి? అధికారులంతా అగ్ర కుల ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. మన వాళ్ళు పోయి ఎక్కడ అర్జీలు పెట్టుకుంటే వాళ్ళు మనకు పనులు చేస్తారు. ఏదో స్థానిక సంస్థల రిజర్వేషన్ ద్వారా వచ్చిన వార్డు మెంబరో సర్పంచో నీకు ఎంపీపీయో జడ్పీటీసీయో కౌన్సిలరో కార్పొరేటరో ఎవరో వాళ్ళు కొద్దో గొప్ప మానవత దీంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నీకు ఇక్కడెక్కడిది? ఈ సమాజంలో నేను చెప్తున్నా కదా, కాన్షీరామ్ సార్ చెప్పినట్టు, పెరియార్ గారు కలలు కన్నట్టు, బాపూజీ మహాత్మా జ్యోతిరావు పూలే కలలు కన్నట్టు ఇప్పుడున్న సంఘ నాయకులంతా పనిచేయాలి. వాళ్ళ స్వార్థం కొరకు పనిచేసుకుంటూ పోతే ఇంకా 75 సంవత్సరాలైనా వాళ్ళు మనని పాలన చేస్తూనే ఉంటారు. ప్రశ్నించే తత్వం రావాలండి. సంఘం ఎప్పుడు పొలిటికల్ పార్టీలకు మద్దతు ఇవ్వద్దు. నా దృష్టిలో సంఘం ఎప్పుడు ప్రశ్నించాలి. సంఘం పెట్టుకుంటుందే ప్రశ్నించుకోవడానికి. కానీ మీరు అందరిలాగానే రేవంత్ రెడ్డి పాలన ఉందని మీరు అన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అమలు చేసిన పథకాల్లో మెజారిటీగా బీసీలకు ఉద్దేశించినవేననే ఒక అభిప్రాయం ఉన్నది. అది గొర్రెల పెంపకమైనా, మత్స్య పరిశ్రమైనా, లేదు మరోటి అయినా సరే. ఇప్పుడు కేసీఆర్ వెలమరాజ్యంలో ప్రవేశపెట్టిన స్కీములు 10 సంవత్సరాలలో వాటిని జరిగిన అవకతవకలను వీళ్ళు ఒక 1-2 years కాలయాపన చేస్తారు. వీళ్ళు ఒక స్కీమ్ అంటారు, మళ్ళీ దాన్ని ప్రకటించడానికి 1 year అవుతుంది. నీకు ఇంతవరకు ఎప్పుడన్నా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదన్నా ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి, ఒక గౌడ సామాజిక వర్గానికో, కుమ్మర సామాజిక వర్గానికో, విశ్వకర్మ సామాజిక వర్గానికో ఇంత లబ్ధి పొందిందని, ఇంతమందికి లబ్ధి జరిగిందని ఎక్కడ విన్నారా మీరు? విన్నారా? అన్నీ ఆతాను ముక్కలే. అగ్రకులాధిపత్య కుల పాలకులంతా కూడా ఒకతాను ముక్కలే. కాకపోతే ముక్క మీటరా 2 మీటర్ల అనేది చూసుకోవాలి మనం. అంతే, ముక్క ఒకటే తాంది. వినా మనకు మన పాలన మనం చేసుకునేంతవరకు, మన పాలనకు మనకు దక్కేంతవరకు అది జరుగుతూనే ఉంటుంది. మనం అర్జీలు పెడుతూనే ఉంటాం. ఇంద్ర పార్క్ బతికే ఉంటుంది, కలెక్టర్ గేట్లు బంద్ కొరకే ఉంటాయి. ఇవన్నీ కాదు.
మండల్ కమిషన్ తర్వాత నుంచి మండల్ కమిషన్ అది అమలు ఆ తర్వాత నుంచి మీరు బీసీ సమస్యలపైన ప్రధానంగా ఎంబీసీలపైన చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. సూర్యారావు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఎంబీసీకి. అవును. మీరు ఈ 2.5 దశాబ్దాల కాలంలో పైబడి సుమారుగా 3 అనుకో, ఈ ఎంబీసీల మధ్య మీరు తీసుకొచ్చిన ఐక్యత ఏమిటి? ఎంబీసీలను వారి ఓటు రూపాన్ని ఒక నిర్దిష్టంగా మీరు చేసిన ఈ సమాజంలో, తెలంగాణ సమాజంలో దాదాపు 139 బీసీ కులాలలో 4-5 బీసీ కులాలు తీసేస్తే మిగతా అన్ని ఎంబీసీ సంచార జాతులే. నేను 98లో దీనికి నిర్దిష్టంగా ఒక పత్రిక పెట్టిన బీసీ టైమ్స్ అని. బీసీ టైమ్స్? ఎస్, బీసీ టైమ్స్ అనే పత్రిక పెడితే మేము చాలా పనిచేసినాం బీసీ కులాలని. కొంత వ్యవస్థలో ఇది వచ్చినప్పుడు మేము ఈ మార్పు జరగాల, దీనికి ఎట్లా ప్రత్యామ్నాయం అన్నప్పుడు చాలామందిని చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని రిప్రజెంటేషన్స్ ఇచ్చి మేము కలుసుకుంటూ వచ్చాం. సార్ బీసీలు అంటే వీళ్ళు కాదు, ఈ జాబితాలో ఉన్న అప్పుడు 93 బీసీ కులాలు ఉండే, తర్వాత నీకు 112 అయినాయి, ఇప్పుడు 139 అయినాయి. ఓకే, 139 అయినాయి. వీటన్నిటికి సమన్యాయం జరగాలంటే వర్గీకరణతో పాటు కొంత తమిళనాడు ప్రాసెస్ అవసరం. తమిళనాడులో ఎంబీసీ ఉంది, తమిళనాడులో ఎంబీసీ ఉంది, ఓబీసీ ఉంది, సంచార జాతులు ఉంది. ఎంబీసీ అనొద్దు, ఎంబీసీ అంటే మంచిగా ఉండదు అని ఇప్పుడున్న ఎగ్జిస్టెన్స్ సంఘాలు మాకు అల్టిమేట్లీ ఇచ్చింది. అప్పుడు మేము ఏం చేసినామంటే ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ అన్న దగ్గరికి పోయి, అన్న ఇప్పుడు ఎంబీసీ మాకు అవసరము, ఇక్కడ మేము చాలా ఇదిలో ఉన్నాము, వెనకబడి ఉన్నాము అత్యంత, గంగిరెద్దుల, బుడబూకుల, కాటికాపరి, ఇవన్నీ మాకు చిన్న చిన్న కులాలు, మున్నూరు కాపు, యాదవ, గౌడతో మేము అందరం కూడా సమూజ్జిగా పోలేకపోతున్నాం, వర్గీకరణ కూడా శాస్త్రీయబద్ధంగా జరగలేదు, కొన్ని కులాలు ఏలో ఉండాల్సినవి డీలో ఉన్నాయి, కొన్ని కులాలు డీలో ఉండాల్సిన ఏలో ఉన్నాయి, దీనివల్ల అన్యాయం జరుగుతుంది, మేము ఒక ఎంబీసీ మూవ్మెంట్ తీద్దామని పోతే మా మీద ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు మాకు అండగా నిలబడ్డాడు అన్న. ఎంబీసీ ఎంఆర్పిఎస్ ఐక్య వేదిక పెట్టి దానికి ప్రెసిడెంట్గా అన్నని పెట్టుకొని మేము ముందుకు పోయినాం. అప్పుడు మాకు కొంత ఇది జరిగింది, వెసులుబాటు కలిగింది. లేకుంటే వీళ్ళంతా మాకు ఈ 4-5 కులాల నుంచి మాకు భౌతిక దాడులకు మా ఎమ్మటి ఎవరు నిలబడే పరిస్థితి లేరు. ఇప్పుడు ఏం లేదు కదా అట్లా? అట్లేం లేదు. మీ ఎంబీసీ సపరేట్ అయింది. అప్పుడు 2017 అప్పుడు వెలమరాజ్యంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచినారు, మాట్లాడినారు, కానీ అది కూడా అసంతృప్తే. కానీ ఎందుకు మీరు మాట్లాడిన, నేను ఈ మధ్య ఇది యాదృచ్ఛికంగా జరిగింది, ఇది 2-3 ఎస్సీలకు సంబంధించిన నాయకులు, 1-2 బీసీలకు సంబంధించిన నాయకులతో ఇంటర్వ్యూ చేసినాను. ఒక ఆయన రెడ్డి రాజ్యం అంటాడు, వెలమ రాజ్యం అంటాడు. ఇవి రాజ్యాలు కావు, ప్రజాప్రభుత్వాలు ఇవి. వీఆర్ ఇన్ డెమోక్రసీ. ప్రజాప్రభుత్వాలు ఎప్పుడైతే అంటే అందరికీ ఆ స్టేట్లో ఉన్న ప్రజలందరికీ సమన్యాయంగా పాలన పోతా ఉంటే ప్రజాప్రభుత్వం అవుతుంది. ఆ సమన్యాయంగా ప్రభుత్వం నడవకపోతే అది ఎట్లయితుంది? అది ప్రజారాజ్యం, ప్రజాపాలన ఎట్లయితుంది? అది చెప్పండి. ప్రజాపాలన అంటే డెమోక్రసీ పూర్వం నాగప్ప చెప్పినాడు, సర్దార్ నాగప్ప చెప్పినట్టు ఆ రెడ్ల ముందటనే చెప్పిండు ఆయన. పరదారెడ్డి, టూదారెడ్డి, బైదారెడ్డి డెమోక్రసీ అంటే కాదు కదా. ప్రజాస్వామ్యం డెఫినేషన్నే మార్చేసారు కదా రెడ్డి సమాజం. మా కొరకే, మా చేతే, ఇదని. అంటే ప్రజాపాలన కూడా మీరు ఎట్లా అంటారా? ప్రజాపాలన లేదు ఇక్కడ, రెడ్ల పాలనే ఉన్నది. ప్రజాపాలన చూపెట్టండి, ప్రజాపాలన ఎట్లా ఉన్నది, ఎక్కడున్నది? బీసీ కార్పొరేషన్కి లోన్లు ఎన్ని ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్కి ఎన్ని లోన్లు, ఎస్టీ కార్పొరేషన్, ఈ మంత్రిమండలిలో నీకు ప్రజాపాలన ఉంటే మంత్రిమండలి 2 బీసీలు ఎందుకుంటారు? 50% పైగా ఉన్నటువంటి బీసీలు 2 మంత్రి పదవులేనా? నీకు ఓసీలల్లో కులాల వారిగా వాళ్ళు మంత్రి పదవులు తీసుకుంటారు. బాపనాయనకు ఒక మంత్రి కావాలా, కమ్మాయనకు ఒక మంత్రి కావాలా, వెలమాయనకు ఒక మంత్రి కావాలా, రెడ్డి ఆయనకు ఒక మంత్రి కావాలా? అంటే బీసీలలో 56 కులాలు ఉండి మున్నూరు కాపుకు మంత్రి వద్దు, ఒక గౌడును పద్మశాలి ఉంటే సరిపోద్దా? యాదవులకు మంత్రి వద్దా? రజకుడు గెలిచిండు, రజకుడు మంత్రి కావాలని కోరుకుంటుందా? రజక జనాభా లేదా? అంటే నీకు గెలవకపోతేనేమో గెలవలేరు, వాళ్ళు ఎక్కడున్నారని అన్నారు ఎమ్మెల్యేలు. వాళ్ళు గెలవకున్నా ఎమ్మెల్సీనో ఇంకో దొడ్డిదారిని వచ్చి వాళ్ళని మంత్రులుగా చేయొచ్చు. 56% ఉన్న సామాజిక న్యాయం మీరు తెస్తారని అందరికీ మీకు ఓటేస్తే 2 బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. సామాజిక న్యాయం చేస్తారని మీరు ఒక రెడ్డి నాయకత్వాన్ని మీరు ఎత్తనా? మీరు మరి అవేర్నెస్ లేకనే కదా, మా దగ్గర అవేర్నెస్ లేకనే మేము మా జనాలల్లో ఇంకా అంత రాక వస్తే వీళ్ళు వార్డు మెంబర్ కూడా గెలవరు. రియల్గా బహుజనులగిన అంబేద్కర్ కళలు కన్నట్టుగిన ఈ సమాజం ఉంటే వార్డు మెంబర్ కూడా ఒక రెడ్డి ఉంటాడు, గుర్తుపెట్టుకో. వార్డు మెంబర్ కూడా ఉండడు, ఒక రెడ్డి ఉంటాడు, ఒక కమ్మ ఉంటాడు, ఒక వెలగ ఉంటాడు. కానీ ఏమిటో నాకు ఒకసారి వాస్తవానికి నా వ్యక్తిగతంగా నేను ఫీల్ అయ్యేది ఏమిటంటే, నాకు కులాల దాని మీద నాకు పట్టింపు లేదు, నేను పట్టించుకోను. నెంబర్ 1.
నేను ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు రెడ్లు అంటే మా రెడ్ల మధ్య యూనిటీ లేదా అంటారు. ఎవరు రెడ్లు బ్రాహ్మిన్స్ మధ్య కలిసి మా దాంట్లో యూనిటీ లేదు అసలు లే అంటారు. ఇదే మీరు చెప్పిన మున్నూరు కాపు, నాకు మున్నూరు చాలా మంది తెలుసు. నాకు ఇట్లా అడినప్పుడు వాళ్ళు మా దాంట్లో మాకే పడదు, మా దాంట్లో ఎవరు పట్టించుకోరా అంటారు. ఏ కులము ఆ కులం ఇదే సమస్య ఉంది, అందరు ఇదే మాట అంటారు. అంటారు, పగలంటారు, రాత్రి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు అసెంబ్ల్డ్ అవుతారు. ఏదో ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ వచ్చిందనుకో, ఒక రెడ్డి ఇంట్లో క్రెడిల్ సెరమనీ అని పిలుస్తారు. తనే ఆడ క్రెడిల్ ఉండదు, సెరమనీ ఉండదు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు పరిష్కరించుకోవడానికి ఒక దీన్ని క్రియేట్ చేస్తారు. గతంలో నాకు పేరు గుర్తు రావట్లేదు, ఒక ఆయన బర్త్డే 2 సార్లు చేసిరట ఇష్యూ కొరకు. ఒక ప్రముఖ నాయకుంది బర్త్డే అని పిలుచుకొని ఆ సమస్యను పరిష్కరించుకొని, అరే ఒరిజినల్ బర్త్డే వేయాలన్నా ఇంకో సమస్య ఉంది. అట్లా మనకు ఆ లెవెల్ లేవు. ఎవరో నాయకుడు ఆ రెడ్డి, సమ్ రెడ్డి ఉంది పేరు. ఇప్పుడు నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా కూర్చోనా. నిజాం క్లబ్ ఉంది, జూబ్లీ క్లబ్ ఉంది. ఈ క్లబ్బులలో రాత్రిపూట ఎవరు పోతారా? మన బీసీ నాయకులు పోతారా? ఎస్సీ నాయకులు పోతారా? ఎస్టీ నాయకులు పోతారా? ఎస్సీ ఆఫీసర్స్ పోతారా? ఎస్టీ ఆఫీసర్స్ పోతారా? బీసీ ఆఫీసర్స్ పోతారా? యూ గో అండ్ సీ దేర్. అంత అగ్రకుల ఆధిపత్య కులానికి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ, అగ్రకులు రెడ్లు శూద్రులే కదా, రెడ్లు కమ్మలు శూద్రులే. ఒకప్పుడు నాట్ నౌ, ఒకప్పుడు నాట్ నౌ. అది ఎప్పుడో రాసినప్పుడు రాసిరు అట్లా. వాళ్ళకు దాంట్లో బ్రాకెట్లో కాపు అని ఉంటుంది. అది కాపు అంటే మళ్ళీ దాని మీద పెద్ద వ్యవస్థ అది కాపు. అది ఇప్పుడు ఇందాక నువ్వు ఫస్ట్ క్వశ్చన్ వేసినావు, ఏదో కట్నం కొరకపోతేనేమో రెడ్డి, చదువుకోరు ఏదో ఉంది కదా ఆ సామెత. అది అప్లికబుల్ అవుతుంది అక్కడ దేర్. కానీ అంటే ఇప్పుడు ఒకటి, వాళ్ళు చాలా విషయాలలో వాళ్ళేమి హిస్టారికల్ క్రమంలో వచ్చింది వాళ్ళకు. ఒకటో రెండో సాలార్జంగం నుంచి ఆ భూముల మీద వాళ్ళకు కొంత అధికారం రావడం, ట్యాక్స్ వసూలు చేసే దగ్గర వాళ్ళు ఉండే కారణంగా కొన్ని అవకాశాలు ముందు వచ్చినాయి వాళ్ళకు. వాళ్ళు డెలిబరేట్లీగా మొత్తంగానే ఆ 1-2 సామాజిక వర్గాలు ఏం చేయలేదు. వాళ్ళు పడిన శ్రమ కూడా ఉన్నది కదా అనుకుంటున్నాను నేను. వాళ్ళు పడ్డ శ్రమకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం తీసుకుంటే నో ప్రాబ్లం. శ్రమ పడ్డారంటారు కదా, దాని తామాషా ప్రకారం మీరు తీసుకోండి. దామాషా ప్రకారం నీకు ఎంత రావాలో వాటో అంత తీసుకోండి, వద్దంటలేం కదా. ఈ రాష్ట్రంలో అక్కడ కమ్మోళ్ళు, ఇక్కడ రెడ్డోళ్ళు. అబ్బా సీఎం అక్కడ కమ్మోళ్ళు ఉంటుంది, అలాగే కమ్మోళ్ళు మంత్రులు అక్కర్లేడు. సీఎం రెడ్డి, ఇక్కడ రెడ్డి మంత్రులు అక్కర్లే. ఇక్కడ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అవకాశం. ముఖ్యమంత్రి ఉన్న అతను మళ్ళీ రెడ్లు ఇక్కడ ఎందుకు? మళ్ళీ ముఖ్యమంత్రులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెడ్డి, డీజీపీ అధికారులంతా హైయర్ అఫీషియల్స్ అంతా మళ్ళీ రెడ్లే పెట్టుకుంటే హౌ కెన్ ఇట్ ఈస్? ఎట్లా నీకు కింది స్థాయికి వస్తుంది? న్యాయం జరుగుతుంది చెప్పు. అంటే వీటికి మీ దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయం ఉన్నదా? వీటికి పరిష్కారం ఒకటి, నిరంతరం కలయికలు జరగాలి. నిరంతరం కులాల మధ్యన, బహుజనుల మధ్యన కలయికలు జరగాలి. చర్చ చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. మనలో మనం పెట్టుకుంటే, కడుపులో పెట్టుకుంటే పార్ట్లన్నీ ఖరాబ్ అవుతాయి. మనం ఓపెన్ అవ్వాలి, మాట్లాడాలి. వాడేమో అనుకుంటాడు, వీడేమో అనుకుంటాడు అంటే మనం అయిపోతున్నాం. వాడు అనుకున్న తర్వాత మనం జీవితం నాశనం అవుతుంది కదా. ఒక్కడి జీవితం కాదు, బహుజనుల 1, 2, 3 జనరేషన్లు స్వతంత్రం వచ్చిన తర్వాత నాశనం అవుతుంది. అరే నీకు క్వశ్చన్ చేసిన సర్దార్ నాగప్పేడి, పి శివశంకరేడి, వీళ్ళ త్యాగాల మీద మనం ఏం చేసినాం? వాటిని గుర్తించుకోవట్లేదు కదా. ఇప్పటివరకు నీకు నాగప్ప విగ్రహం లేదు, పి శివశంకర్ విగ్రహం లేదు సమాజంలో. మనం ఎవరిని చూసి మాట్లాడుకోవాలి? నీకు సిటీలో చూడు, నేను ఇంత 2 యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన ఒక రెడ్డి విగ్రహం వాడు ఎవడో తెలియదు, అతను ఎవరో తెలియదు. అట్లాంటి వాళ్ళు నీకు ఈనాడు కొన్ని పెద్ద పత్రికల్లో చూడు, సెంటర్ స్పీడ్ ఆర్టికల్స్లో 686 సంవత్సరాల కింద పుట్టినోడు జయంతి రాత్రియుడు. వాడు ఏంది కథ? ఈ అమ్మాయి ఇక్కడ 10 సంవత్సరాల కింద చనిపోతే మా జయంతులు లేవు, వర్ధంతులు లేవు, మా మానీలై, మా దొడ్డుకొమరేది రాయారు మీరు, మా చాకలైలో 10 రాయారు, మా శివశంకర్ది రాయారు ఒక పేజీ, మా మహనీయులది ఎవరిది మీరు రాయరు, సింగిల్ కాలం రాయరు జయంతి రోజు. 686 సంవత్సరాల కింద వచ్చిన శాస్త్రిది రాస్తారు, వర్మది రాస్తారు, రెడ్డిది రాస్తారు. అది ఎవడు వాడు అసలు 4 ఫాదర్స్ అని చెప్పుకోవడానికి ఇక్కడ ఒక పిలక కూడా ఉండదు. కానీ నేను ఒకటి ఎందుకో నాకు ఇవాళ గుర్తొచ్చింది. నాకు ఇంతకుముందు నాకు ఆ రోజు ఇంటర్వ్యూ చేసినప్పుడు గుర్తు రాలే. బహుశా ఆంధ్రాకు సంబంధించిన అతను మంగిపూడి వెంకటేశ్వర శర్మ అనే పేరుంది. నిరుద్ధ భారతం అని ఒక రాసిండు ఆయన. తాను పుట్టిన సామాజిక వర్గం నుంచి వెలివేయబడ్డాడు ఆయన. బహుశా ఇది 1920s రాసింది.
గోదావరి జిల్లాలో ఏంటి అవును. ఒక బ్రాహ్మణుడు అయి ఉండి కూడా ఉమ్, కుల వ్యవస్థను నిరసించి ఉమ్, ఆధిపత్యాన్ని నిరసించిన వ్యక్తి కదా, అవును. అలాంటి వ్యక్తి గురించి కూడా రాయట్లేదు మరి. అంటే ఇక్కడ ఆ వర్గాలన్నీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకు పాజిటివ్ అనుకునేది ఇస్తాయి, గుర్తుపెట్టుకో. మళ్ళీ వేరేది తీస్తే మనం అది పట్టుకొని ముందుకు పోతాం కదా మనం. అది గడ్డి పూస లాంటిది పట్టుకొని ముందుకు పోతారేమో ఇల్లు అనేది వాళ్ళ ఆలోచన గొప్పగా ఉంటుంది. మీరు ఒక జర్నలిస్ట్గా, నేను ఒక జర్నలిస్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏముంటుందంటే, నేను జర్నలిస్ట్గా ఎంటర్ అయినప్పుడు కులం పేరు రాస్తే కూడా మాకు పిలిచి క్లాసులు తీసుకున్న రోజులు ఉన్నాయి. ఎట్లా రాసినావు గౌడ అని ఎట్లా రాసినావు అని అన్నారు, ఒన్నూరు కాపు అని ఎట్లా రాసినావు అని అడిగారు మమ్మల్ని. మరి ఏం రాయాలి అంటే ఇప్పుడు గౌడ అని రాయి, మున్నూరు కాపు అని రాయి, లేకుంటే మా పత్రిక సర్క్యులేషన్ గంగలు కలిసిపోద్ది అంటారు. అక్కడ వరకు తీసుకొచ్చినాం కదా ఉద్యమాలలో నేను అనేది. అంటే పెరియార్ లాంటి వాళ్ళు, మహాత్మా జ్యోతిరావు పూలే మనం విన్నాం, చూడలే. అంబేద్కర్ గారిని కూడా నేను చూడలే, విన్నాం. అంతే కదా, విన్నాం. వాళ్ళ ఇన్స్పిరేషన్ని మనం తీసుకొని కొద్ది గొప్ప ప్రయత్నం చేద్దాం ఈ సమాజంలో. టైం అనేది ఇమీడియట్లీ కష్టం. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఎలక్షన్స్ వరకు ఎట్లా ఉంటుందంటే ఈ సమాజంలో వాడు బియ్యం కూడా బావ కొడుక మరిది కొడుక అని అక్కడ రిలేషన్స్ అయ్యి వాడు 100-200 కోట్లు పట్టుకొని వచ్చి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవడన్నా అద్దంకి దయాకరణ లాంటి వాళ్ళు వర్క్ చేసుకుంటే గంగలు కలిసిపోవాల్సింది వాళ్ళు. ఆ వ్యవస్థ నుంచి మనం కోలుకోవాలంటే అంబేద్కర్ సార్ ఇచ్చిన ఓటు ఆయుధాన్ని ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొని బహుజనులకు ఓటు వేసుకోవాలి, బహుజనులమే రాజ్యాన్ని చేసుకోవాలి, బహుజనులమే అధికారానికి రావాలన్న పాలసీని మనం పదే పదే చెప్తూ ఉండకపోతే కూడా ప్రమాదం అవుతుంది. నువ్వేదన్నా మాట్లాడు, నేను ఒకటే చెప్తావు కథ. బీసీలకు ఎంబీసీలకు అధికారం రావాలంటే నేను అడిగిన ప్రశ్న, ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యామ్నాయం అంటే లాబింగ్ చేస్తారా లేకపోతే మీరు? నేను చెప్తున్నాను కదా ఇందాక, పివి నరసింహరావు సారు ఒక 10 మంది ఇట్లా మన నలుగురు ఉన్నాం ఈడ, నలుగురితో కూడా మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు. గ్రామ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు అయ్యాడు. అవునా? అవును. మన నాయకులు మహనీయులు ఒక సమస్య మీద కానీ చట్టసభల్లో పోవడానికి కానీ లక్షలాది మందిని అనేకసార్లు సమీకరించారు. అవును. కానీ సర్పంచ్కి కూడా కాలేకపోతాను వాళ్ళు, కానిత్తలేరు. అట్లా సర్పంచ్కి కూడా మరి లాబింగ్ మాత్రం ఎట్లా చేయగలరు? దానికి కొన్ని పద్ధతులు. నేనున్న మా ఊరు హైదరాబాద్కు 300 కిలోమీటర్ల దూరం. 98లో నేను కుమ్మరోని బీసీల కొరకు ఒక పత్రిక పెట్టినా. 98లో 2002లో 50 మంది బీసీ ఎమ్మెల్యేలతో నిజాం క్లబ్లో ఒక గెట్ టుగెదర్ పెట్టినాం. అంటే ఇది నిరంతరం జరగాలంట. నేను పెద్ద తురుమని అంటలేను. నేను ఇక్కడ విషయం ఏంటంటే నిరంతరం ఈ ప్రక్రియలు జరగాల. అప్పుడు చేసినారు పూలే సార్ కానీ అంబేద్కర్ సార్ కానీ, వాళ్ళు ఎదుటోడు ఇనకపోయినా వాడు చెప్పాల్సింది చెప్పారు, వాళ్ళు రాయాల్సింది రాశారు సమాజం కొరకు. తర్వాత వచ్చే జనరేషన్స్కి ఏది ఉంటుందో వాళ్ళు అప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్లు వస్తాయని కానీ ల్యాండ్ ఫోన్లు వస్తాయని కానీ వాళ్ళ కలలు కనలే. ఇదంతా టెక్నాలజీ వస్తుందని వాళ్ళ కలలు కనలే. సమాజం కొరకు కలలు కన్నారు. వాళ్ళ సమాజానికి ఏం కావాలో అప్పుడే ఊహించి రాసిరు వాళ్ళు. దాన్ని మనం ఈయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు పోతే ఇప్పుడున్న టెక్నాలజీని దానికి జోడించి డెఫినెట్లీ అధికారం వస్తుంది. ఓపిక మహనీయుల ఆశయాలు తప్పనిసరి మనం తీసుకోవాలి. ఇంకోటి, వాడేదో అనుకుంటాడు, ఈడేదో అనుకుంటాడు, మనం పోయి టీఆర్ఎస్ పార్టీలో వెలమల్లో గురించి మాట్లాడితే ఏమో అనుకుంటాడు, కాంగ్రెస్ గాంధీ భవన్ పోయి రెడ్డోళ్ళ గురించి మాట్లాడితే ఏమో అనుకుంటారు అనేది వదిలేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వదిలేసి మనకు దక్కాల్సిన న్యాయం గురించి అది ఏ వేదికైనా కానీ ఆ వేదిక మీద ఎవరన్నా ఉండని కాక మనకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చెప్పాల్సిందే. మైక్ బంద్ చేసినా మన గొంతు నుంచి అది బయటికి రావాల్సిందే. అట్లాంటప్పుడే అట్లా చేసారు. మనకు ముందున్న వ్యవస్థ అంతా అట్లా చేసి పెట్టింది మనకి. లేకపోతే ఏడవుతుంది? ఇప్పుడు ఆనాడు వాళ్ళు అట్లా ఇచ్చిన ఇన్స్పిరేషన్ కదా మనం ఈనాడు చదువుకొని కొద్ది గొప్ప నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతున్నావు, నేను నీకు ఆన్సర్ చెప్పగలుగుతున్నా. వాళ్ళు లేకుండా నేను ఎక్కడిది? అవునా? 100% అందులో డౌట్ లేదు. నేను వెనక్కిపోయేది ఏం లేదు. ఫ్యాక్ట్ అది. ఇంకోటి కూడా అంటే ప్రపంచీకరణ రావడం వలన కూడా భారతదేశానికి మేలే జరిగింది. అది కుల వ్యవస్థను బద్దలు కొట్టగలిగింది, కుల సిస్టమ్ను అది ఆలోచింపజేయగలిగింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ మనుషుల వారి అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం ఇచ్చింది. ఇది కూడా అంటే అది చాలా అంశాలు. అంటే మార్పు అనేది అవసరం, అనివార్యం.
మార్పుకు తగ్గట్టు మనం మంచిని కొంత తీసుకోవాలి, మార్పులో మనకు అవసరం లేని వదిలేయాలి. బహుజన వర్గం అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఇంతకుముందు నేను పత్రికా రంగంలో పనిచేసేటప్పుడు ఏదైనా ఒక చిన్న ఒక మీటింగ్ జరిగినప్పుడు చిన్న కులాలకు రాయాలంటే నో ఛాన్స్. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. వాళ్ళు రాసిన రాయకుండా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది. ఇప్పుడు మీటింగ్ జరిగేటప్పుడు మార్పు అనివార్యం. మన అడ్మిన్ వచ్చినాడే వచ్చి నా తెల్ల స్టార్ట్ చేయి. అప్పుడు ఎట్లుందంటే పలానా పత్రిక ఆయన వచ్చిండ రాలేదు ఆగు, మంత్రి అయినా ఆగేటోడు ఆయన వచ్చేవారు. ఇప్పుడు అట్లా లేదు, సిస్టమ్ మారి. మనోపల్లి మహానీయులు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా, ఈ రెండు జతగలకు బహుజనులకు రాజ్యం తేవాలి. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మార్పు అనేది అనివార్యం. సమాజం ఉన్న దగ్గరనే లేదు. ఎక్కడనో గుహల్లో ఉన్న మానవుడు, కొండలు గుట్టల్లో ఉన్న మానవుడు ఇవాళ చలవరాతి బంగ్లాల వైపు వచ్చిండు. మట్టిలో చదువుకొని మట్టిలో రాసుకున్న మానవుడు, శిలాశాసనాలు రాసుకున్న మానవుడు ఇవాళ ల్యాప్టాప్లలో రాస్తున్నారు. డిజిటల్ యుగం వచ్చింది. కాబట్టి మార్పు అనేది నిరంతరం జరిగేది, మార్పు అనివార్యమైనది. దానికి తగిన ఆచరణ ఏమిటి అనేది చూడాలి. ఇక ప్రస్తావన ఇందాకన్నట్టుగానే కులం అనేది ఒక అనివార్యము, అది కనబడుతున్నది. కాబట్టి చర్చ, కులాల చర్చ పదే పదే వచ్చినది. కానీ అందరికీ అవకాశాలు ఉండాలి, అందరూ ఎదగాలని కోరుకోవడమే. అయితే ఎంబీసీలకు, బీసీలకు వారి సామాజిక నేపథ్యాలకు సంబంధించి ఎదగాలంటే వారు ఏమేమి చేయాలనేది వారి అభిప్రాయాలు, ఆలోచనలు వాటిపైన. థ్యాంక్ యూ.